ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మొత్తం 3 సభల్లో పాల్గొని పవన్ ప్రసంగించనున్నారు. మొదటగా విజయవాడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు హెలికాప్టర్లో చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన మినీ బైపాస్ రోడ్డులోని జీపీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు జనసేన. నెల్లూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డిని ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు. సత్యాగ్రహమై పదులుగా పదా సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పదా తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పదా ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పదా పదా పద 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 మెరుపుల పద ఆ గగనం భువనం అది ఆ తర్వాత కోవూరులోని పట్టపుపాలెం స్టీవ్ బీడీ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం 2 గంటలకు కావలి సమీపంలోని బిట్రగుంట చెంచులక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ సభల్లో జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేస్తారు. జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ ప్రజలను కోరనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉంది కనుక పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ అడిగి తెలుసుకుందాం. నేతాజీ, ఇవాళ నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ రోజు ఆయన 3 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పర్యటించారు. ఆ 3 జిల్లాల్లో 20 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఈ రోజు నెల్లూరు జిల్లాలో 3 బహిరంగ సభలు ఆయన నిర్వహించబోతున్నారు. ఒకటి నెల్లూరులో ఉంది, ఇంకోటి కోవూరు, మూడోది వచ్చి బిట్రగుంట కావలి నియోజకవర్గం. ఈ 3 బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు లోక్సభ అభ్యర్థులను కూడా ప్రజలకు పరిచయం చేస్తూ వారిని గెలిపించాల్సిందిగా పవన్ కళ్యాణ్ ప్రజల్ని అడగనున్నారు. అలానే తాను ఏం చెప్పగలుగుతున్నది డైరెక్ట్ గా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరిస్తున్నారు. ఇటు అన్నదాతలకు అండగా నిలబడేందుకు ఆయన పెన్షన్ ని ఇస్తానని ప్రకటించారు. 60 ఏళ్లు పైబడిన చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు ప్రతి నెల 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ రైతులకు పెన్షన్ ఇచ్చేదాని మీద పెడతానన్నారు. అలానే రైతులకు సాగు సాయం కింద ప్రతి ఎకరాకు 8,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని చేస్తా అన్నారు. అది 2వ సంతకంగా చెప్పారు. 3వ సంతకంగా ఆడపడుచులకు సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు మహిళా అకౌంట్ లోకి నగదు బదిలీ చేస్తా అన్నారు. ఇది 3వ సంతకంగా నేను పెడతాను అంటూ పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో కూడా చెప్తూ వస్తున్నారు. ఇంకా విద్యార్థులకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఉచిత విద్యతో పాటు రవాణా సౌకర్యం, బోధన సదుపాయం ఇవన్నీ కూడా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అలాగా తాను చెప్పదలుచుకున్నవన్నీ కూడా ప్రజలకు చెప్తూ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఈ రోజు కూడా ఆయన 3 బహిరంగ సభల్లో పాల్గొని ఇవే మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మరోసారి ప్రజలకు వివరించనున్నారు. అలానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి పొలిటికల్ ఆడిట్ ని నిర్వహిస్తా ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని 3 నెలలకు ఒకసారి ఎన్ని నెరవేర్చానన్నది మీ ముందే నివేదిక రూపంలో పెడతాను. ఒకవేళ నెరవేర్చలేకపోతే దానికి సంబంధించిన వివరాలను కూడా మీ ముందే ఉంచుతానంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మొత్తంగా నేను అన్ని ఎన్నికల హామీలను నెరవేరుస్తాను. ఒకవేళ నేను నెరవేర్చకపోతే మీరే నా చొక్కా పట్టుకుని పబ్లిక్ లోకి లాగండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి పలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ వస్తున్నారు. అలానే అధికార విపక్ష పార్టీల వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఎండగడుతూ ప్రజలకు తాను ఏం చేయగలుగుతున్నది చెప్పే ప్రయత్నం చేస్తూ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన.